నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ। మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కేంద్ర మంత్రి కాబోతున్నారా? మల్కాజ్గిరి దీవించి పంపితే జరిగేది అదే అంటూ సంచలన ప్రకటన చేశారు కేంద్ర మంత్రి। మల్కాజ్గిరిలో ఈటెల గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారు అంటూ కొంతకాలంగా క్యాడర్లో చర్చ జరుగుతున్నా ఇప్పుడు ఏకంగా ఢిల్లీ నుండి వచ్చిన బీజేపీ కీలక నేత హర్దీప్ సింగ్ పూరి కామెంట్ చేయడం ఈటెల వర్గంలో కొత్త జోష్ నింపుతోంది। ఈటెల రాజేందర్కు ఉన్న సుదీర్ఘ అనుభవం దృష్ట్యా బీజేపీ ఆయన సేవలను తెలంగాణకు మాత్రమే పరిమితం చేయదు, దేశవ్యాప్తంగా వాడుకుంటుంది। మల్కాజ్గిరి ప్రజలారా ఈటెలను గెలిపించి పంపించండి అని ఆయన పిలుపునిచ్చారు। ఇప్పటికే కిషన్ రెడ్డి రాష్ట్రం నుండి మంత్రిగా ఉన్నారు। మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు। ఓ దశలో తమకు కూడా అవకాశం వస్తుందని అరవింద్ లాంటి వారు కూడా గతంలో ఆశల్లో ఉన్నారు। ఈసారి గెలిస్తే నేను మంత్రి అవుతానంటూ అరవింద్ ప్రచారం చేసుకుంటున్న తరుణంలో కేంద్ర మంత్రి వచ్చి ఈటెలను రేసులో నిలపటం చర్చనీయాంశంగా మారింది। నిజానికి బీజేపీలో ఇది పెద్ద చర్చకే దారితీస్తుందన్న అభిప్రాయాలున్నాయి। వచ్చే ఎన్నికల్లో తర్వాత రాష్ట్రం నుండి లక్ష్మణ్ కూడా కేబినెట్ రేసులో ఉంటారు। దీంతో గతంలో కాంగ్రెస్లో సీఎంల లిస్టు ఎక్కువగా ఉన్నట్లు ఇప్పుడు బీజేపీలో కేంద్ర మంత్రుల ఆశావాహుల లిస్టు ఎక్కువగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది। బీజేపీ గెలుస్తుందో లేదో అన్న అనుమానాలు మొదలవుతుంటే వీళ్ళు కేంద్ర మంత్రుల ఆశల్లోకి వెళ్తే మొదటికే మోసం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ కాంగ్రెస్ నేతలు కామెంట్ చేస్తున్నారు।